అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ 'ఒక వెన్నెల రాత్రి'. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి 7వ భాగంలోకి వెళ్దామా? బట్టలు చాకలికి వెళ్ళాయి. ఇంట్లో కట్టుకున్న ఈ 2 చీరలు కూడా మాసిపోయినాయి. ఎలా వస్తాను? మీరు పాపాయి వెళ్ళండి అంది కదా లాస్ట్ భాగంలో. తర్వాత భాగంలోకి వెళ్దాం. నాన్న, ఐస్ క్రీమ్ మనిషి వచ్చాడు, తిన్నావా? లేదు నాన్న. ఏ? అమ్మ కొనివ్వలేదు నాన్న. రమా, రమా, సుశీకి ఐస్ క్రీమ్ కొనివ్వలేదట. ఎందుకు? జబ్బు చేస్తుందని. ఐస్ క్రీమ్ తింటే దానికి ఎప్పుడు జబ్బు చేయలేదే. ఇప్పుడు చేస్తుందేమో అని. ఎందుకు జబ్బు చేస్తుంది? ఏమిట్రమా ఇది? అది ఐస్ క్రీమ్ అడిగితే కొనివ్వకపోవటం బాగాలేదు. రమ అతన్ని చూసి నవ్వి, దానికెందుకు తెలియటం అని అలా చెప్పాను. చేతిలో డబ్బు ఉంటే నేను కొనివ్వనా ఏమిటి అంది. డబ్బు లేదా? ఇంటి ఖర్చుకు ఇచ్చింది ఏమైంది? లెక్క రాయమన్నారుగా, రాస్తూనే ఉన్నాను. పుస్తకం అల్మరాలో ఉంది, మీరే చూడండి అంది. కోపంగా కాదు, విసుగ్గా కాదు, నవ్వుతూ. పుస్తకం తీసి చూశాడు. పక్కింటి ఆవిడ దగ్గర అప్పు తెచ్చింది రూపాయి. కిళ్ళి కొట్లో అప్పు తెచ్చింది 6 అణాలనుంది. నిలువ ఏమీ లేదు. ఇంటి ఖర్చు ఇంకెక్కువ అవుతుందిరమ్మా. నన్నేం చేయమంటారు? ఖరీదు తగ్గించమని అందరికీ చెప్పండి, లేదా ఏ ఖర్చు మానేయమంటారో చెప్పండి. అలాగే ఇంకొక 3 నెలలు గడిచిపోయాయి. ఇక ఏమిటండి ఇలా ఎప్పుడు దగ్గుతున్నారు? ఎందుకు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకోరాదు అంది రమ. అప్పటికి నెల రోజుల నుంచి సుందరికి దగ్గు పట్టుకుంది. సాయంకాలం అయ్యేసరికి జ్వరం వచ్చినట్టుండేది. ఎప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటూనే ఉన్నాడు, కానీ అలా ఏ రోజుకు ఆ రోజు వాయిదా వేస్తూ గడిపేస్తున్నాడు. ఈవేళ ఆఫీస్లో మేనేజర్ కూడా చెప్పాడు. ఏమిటి మిస్టర్ సుందర్, యు ఆర్ లుకింగ్ హెగాడ్, కన్సల్ట్ యువర్ డాక్టర్ అన్నాడు. సాయంకాలం ఆఫీస్ నుంచి వస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ అర్జెంట్ కేసు వచ్చి బయటికి వెళ్ళాడని చెప్పింది నర్సు. ఆ విషయం చెప్పాడు సుందర్ రమకి. నేనే వెళ్ళి రేపు పొద్దున్న డాక్టర్ని పిలుచుకొస్తాను, మీరు ఇలా వాయిదా వేస్తూనే ఉంటారు అంది రమ. రేపు సాయంకాలం వెళ్తాలే. పొద్దున్న ఎందుకు వెళ్ళకూడదో? మళ్ళీ సాయంకాలం అయితే డాక్టర్ ఉండరేమో. పొద్దున్న టైం ఏది? ఆఫీస్కి వెళ్ళొద్దు. రోజులా సుందర్ త్వరగా నిద్ర లేవలేదు. బాగా ఎండెక్కాక లేచి మొహం కడుక్కొని రమ అని పిలిచాడు. రమ లేదు, సుశీల లేదు. వంటింట్లో స్టవ్కి చీటీ గుచ్చుంది, కాఫీ ఫ్లాస్క్లో ఉంది అని. సుశీలని తీసుకుని తెల్లారే ఎక్కడికి వెళ్ళిందా అనుకుంటూ కాఫీ తాగి ముందు గదిలోకి వెళ్ళాడు. సరిగ్గా ఆ సమయానికి ఇంటి ముందు కారు ఆగింది. రమ, సుశీల, డాక్టర్ లోపలికి వచ్చారు. డాక్టర్ గారిని పిలుచుకురావడానికి వెళ్ళావా అన్నాడు. రమ తల ఊపింది. ఏమిటండి, నెల రోజుల నుంచి దగ్గా అని సుందర్ని పరీక్ష చేశాడు. మొహం చిట్లించి, మీరు క్లినిక్కి రావాలి, సరిగా ఎగ్జామిన్ చేయాలంటే అన్నాడు. ఇప్పుడే వెళ్దాం అంది రమ. దట్ ఈజ్ వెరీ గుడ్, రండి అన్నాడు డాక్టర్. నువ్వెందుకు అన్నాడు సుందర్ రమతో. వస్తాను అని అతను వెనకే వెళ్ళింది. డాక్టర్ రక్తం తీసి పరీక్ష చేశాడు, ఉమ్మి పరీక్ష చేశాడు. చీటీ రాసిచ్చి ఎక్స్రే తీయించుకుని రండి అన్నాడు. ఎక్స్రే ఎందుకు డాక్టర్? ఐఎమ్ సారీ, క్షయే ఏమోనని అనుమానంగా ఉంది. సుందర్ మొహం పాలిపోయింది. డాక్టర్ ఇచ్చిన చీటీ తీసుకుని బయటికి వెళ్ళారు. ఎక్స్రే ఎక్కడ తీయించుకోవాలి అడిగింది రమ భర్తని. చెప్పాడు సుందరం. ట్యాక్సీలో వెళ్దాం. అవును, మళ్ళీ వాయిదా దేనికి? డబ్బు తీసుకురాలేదు. నా దగ్గర ఉందిలేండి, పదండి. నీ దగ్గర ఎక్కడది? అబ్బా, ఊరికే ప్రశ్నలు అడగండి, పదండి అంది. నేను రాను, చెప్పు ఎక్కడది? ఆ డబ్బే, ఆ పాతది. వద్దు, నేను ఆఫీస్లో తీసుకుంటాను, రేపు వెళ్ళొచ్చు ఎక్స్రేకి. ఈ డబ్బు ఆ డబ్బు అని నోట్ల మీద రాసి ఉందటండి. ఆఫీస్లో తీసుకున్నాక ఇచ్చేయండి, ఆ కట్టలో పెట్టేస్తాను, ఇక బాధించకండి అని తనే ట్యాక్సీ పిలిచింది. ఎక్స్రే తీయించుకున్నాడు. మీ డాక్టర్కి పంపిస్తానన్నాడు ఎక్స్రే స్పెషలిస్ట్. సుందర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆవేళ మేనేజర్ ఆఫీస్కి రాలేదు. అడ్వాన్స్ అడిగి తీసుకుందామంటే క్యాషియర్కి అధికారం లేదు. నెలాఖరు, ఆఫీస్లో ఇంకెవరు అప్పిచ్చే స్థితిలో లేరు. సుందర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ రమ సుశీలతో కాచుకొని ఉంది. ఎక్స్రే చూసి డాక్టర్ ఏమన్నారు అడిగాడు సుందర్. రమ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. క్షయేనంట అంది. జబ్బేమీ ముదిరిపోలేదు, ప్రస్తుతం ఒక ఊపిరితిత్తుకి అంటుకుంది కనుక జబ్బు కుదురుతుందని నిశ్చయంగా చెప్పగలనన్నాడు డాక్టర్. సుందర్ తేరుకున్నాడు. ఆ విషయం గట్టిగా చెప్పండి, లేకపోతే బెంగపడతారు. అసలే మనిషికి అన్ని భయాలు, అనుమానాలు అంది రమ.
కనీసం ఒక ఏడాది పాటు మీరు విశ్రాంతి తీసుకోవాలి, పని చేయకూడదు అన్నాడు డాక్టర్. ఏడాది విశ్రాంతే అన్నాడు సుందర్ కంగారుగా. ఈ రోగం ఒక్క మందులతో కుదిరేది కాదు. మంచి తిండి కావాలి, బాగా పళ్ళు తినాలి, పాలు తాగాలి, సిగరెట్లు మానేయాలి, అన్నిటికన్నా ముఖ్యమైనది ఆ ఇల్లు మారాలి, బాగా గాలి వెలుగు ఉన్న ఇంటికి వెళ్ళాలి, మనసు ఎప్పుడూ కులాసాగా ఉంచుకోవాలి అన్నాడు డాక్టర్. ఏదో ఉద్యోగం చేసుకుంటూ సంసారం గడుపుతున్నాను, ఇవన్నీ ఎలా సాధ్యం అడిగాడు సుందర్. సార్, నేను మీకు చెప్పవలసిన విషయాలు చెప్పాను, మీరు ఆ ఇంట్లోనే ఉంటానంటే నేనేం చేయగలను? నా చేతనైంది మందులు ఇవ్వటం, మీ ఆర్థిక విషయాల గురించి మీరు ఆలోచించుకోవాలని మరీ కఠినంగా మాట్లాడానేమో అనుకుని, పోనీ మీ ఆవిడ్ని పిల్లల్ని పుట్టింటికి పంపి మీరు శానిటోరియంలో చేరండి అన్నాడు. మందులు చాలా ఖరీదా అడిగాడు సుందర్. నో, అంత ఖరీదేం కాదు, పళ్ళు పాలు పుష్టిగల ఆహారం వీటికి అవుతుంది డబ్బు. విశ్రాంతి అవసరం. ఇంజెక్షన్లు ఇస్తారా? అవును. ఎప్పటి నుంచి? ఇప్పుడే ఇస్తాను. ప్రిస్క్రిప్షన్ రాసివ్వండి, తెస్తాను. అవసరం లేదు, మీ భార్య తెచ్చేశారు అని సిరంజి తీసి మందెక్కించి ఇంజెక్షన్ ఇచ్చి, మళ్ళీ రేపు మీరు వస్తారా, నేను రానా అడిగాడు డాక్టర్. నేనే వస్తాను అన్నాడు సుందర్, డాక్టర్కి 5 రూపాయల విజిటింగ్ ఫీజు ఇవ్వాలని. ఆల్ రైట్, ఈ జబ్బుతో ఎలా వస్తారు? మీరే రండి డాక్టర్ అంది రమ. దోవలో సుందర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు రమతో. ఇంటికి వెళ్ళాక పడక కుర్చీలో పడుకున్నాడు. సిగరెట్ వెలిగించబోయాడు. రమ వచ్చి సిగరెట్ ప్యాకెట్ తీసుకుని వెళ్ళిపోయింది. సుందర్ ఆలోచిస్తున్నాడు. ఏడాది పాటు విశ్రాంతి తీసుకోవాలా? ఎలా? వచ్చిన జీతం కటాకటిగా సరిపోయేది, ఏమీ వెనక వేయలేదు. ఇప్పుడు ఎవరిస్తారు విశ్రాంతి తీసుకొని ఆయన అని? ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగింది రమ. నువ్వు మా వాళ్ళ ఇంటికి వెళ్ళు, నేను ఆసుపత్రిలో చేరతాను అన్నాడు. మీ వాళ్ళ ఇంటికా? కాకినాడకా? నేను వెళ్ళను అంది రమ నిశ్చయంగా. ఈ డాక్టర్ పొరపడ్డాడేమో, ఇంకో డాక్టర్ను చూస్తే అన్నాడు సుందర్. రమ భర్తను జాలిగా చూసింది. డాక్టర్ గారు చెప్పినట్టు మనం ఇల్లు మారదాం, ముందు గాలి వెలుగు బాగా వచ్చే ఇంటికి వెళ్దాం అంది. అద్దె ఎవరిస్తారు అన్నాడు నవ్వుతూ. నా దగ్గర డబ్బు ఉంది, మీరు ఊరికే దిగులు పడకండి. నీ దగ్గర డబ్బా? ఆ డబ్బు ముట్టుకున్నానంటే నేను ఈ ఇంట్లో నుంచి నీళ్లు కూడా తాగను, మంచి నీళ్లు కూడా అన్నాడు సుందర్. సరే, ఆఫీస్కి సెలవు పెడతారా? 1 సంవత్సరం సెలవు ఎవరిస్తారు? ఈ జబ్బుతో పనిచేస్తారన్నమాట. మీకు మతిపోతోంది. పని చేయకపోతే ఎలా? రాత్రి అన్నం తిన్న తర్వాత 2 యాపిల్స్ కోసి ముక్కలు పళ్ళెంలో పెట్టి తెచ్చిచ్చింది సుందర్కి. కొన్నావా అడిగాడు. తల ఊపింది. డబ్బెక్కడిది? మీరు కూరలకిచ్చిన దాంట్లో దాచాను. రమను తరిచి తరిచి ప్రశ్నించే ఓపిక లేదు అతనికి. కూరలకిచ్చిన డబ్బు కాదని అతని అనుమానం. నాకొద్దు. డాక్టర్ గారు ఏం చెప్పారు? బాగా పళ్ళు తినాలి, పాలు తాగాలి, లేకపోతే జబ్బు ఎలా కుదురుతుంది అంది. మర్నాడు ఆఫీస్కి వెళ్ళి మేనేజర్తో చెప్పాడు. ఐఎమ్ వెరీ సారీ, యువర్ డాక్టర్ ఈజ్ రైట్. అబ్సల్యూట్ రెస్ట్ కావాలి, బాగా తినాలి. మీకు మళ్ళీ ఆరోగ్యం వచ్చాక ఏడాది కానివ్వండి, ఆ పైన కానివ్వండి వచ్చి ఉద్యోగంలో చేరచ్చు అన్నాడు. మరి ఈ ఏడాది నాకు జీతం అడిగాడు సుందర్. మేనేజర్ మొహం చిట్లించాడు. జీతమా? ఇది గవర్నమెంట్ ఆఫీస్ కాదు, అక్యుములేటెడ్ ఫండు లేదు, వ్యాపారం చేసుకునే సంస్థ, ఎలా ఇస్తారు? అయినా నేను జనరల్ మేనేజర్ రాస్తాను, నెలకు 20 అయినా ఇవ్వమని, తర్వాత మీ జీతంలో పట్టుకోమని. ఐ విల్ ట్రై మై బెస్ట్ అన్నాడు. ఇంటికి రాగానే తమ్ముడికి ఉత్తరం రాశాడు సుందర్. 2 రోజుల తర్వాత తమ్ముడి నుంచి జవాబు వచ్చింది. ఇంత ఘోరమైన జబ్బు నీకు వచ్చిందని వినగానే రోజంతా మాకేం తోచలేదు. అమ్మ ఏడుస్తూ కూర్చుంది. ఎలా వచ్చింది నీకు ఈ జబ్బు? అమ్మ అక్కడికి వస్తానంటే నేనే వద్దన్నాను. అసలు ఏ ఇబ్బందుల్లో ఉంటే ఇంకో మనిషి కూడా ఎందుకని. డబ్బు విషయం, నా దగ్గర డబ్బు అయితే ఏమీ లేదు. ఇల్లు అమ్మేసిన తర్వాత ఇంటి అద్దె కూడా ఇచ్చుకోవాల్సి వస్తుంది. నేనే ఇబ్బందుల్లో ఉన్నాను. అయినా నీ ఆరోగ్యం కుదుట పడేంత వరకు నెల 10 రూపాయలు పంపిస్తాను. త్వరగా ఆరోగ్యం సరిచేసుకో. చెల్లెలి పెళ్లి ఖర్చులకి ఇల్లు అమ్మేశారన్నమాట. పెళ్లికి రమ్మని ఉత్తరం రాశారు, తనే వెళ్ళలేదు. రమని సుసీని వాళ్ళు చాలా హీనంగా చూశారనే బాధ వల్ల వెళ్ళలేదు. 10 రూపాయలు నెలకి ఏ మూలకి, అదైనా పంపిస్తానన్నాడు కదా, పోనీలే. పెద్ద చెల్లెళ్ళకి 2 ఉత్తరాలు రాశాడు. 25 రూపాయల మనీ ఆర్డర్ ముందు వచ్చింది, తర్వాత ఒక ఉత్తరం. చేతిలో ఉన్న డబ్బు వెంటనే పంపించాం. ఎప్పుడు ఎంత డబ్బు పంపించగలిగితే అంతా పంపిస్తాను. నీ ఒళ్ళు జాగ్రత్త, కొత్త మందులు వచ్చాయి, తగ్గిపోతుంది అని ఒక చెల్లెలు రాసింది. ఆయనకి జీతం రాగానే 10 రూపాయలు పంపుతాను, అంతకన్నా ఎక్కువ పంపే స్థితిలో అయితే లేను. మా విషయం నీకు తెలుసుగా. నీకు ఆరోగ్యం కుదిరేంత వరకు నెల ఎంతో కొంత డబ్బు పంపించడానికి ప్రయత్నిస్తానని ఇంకో చెల్లెలు రాసింది. ఆఫీసు వాళ్ళు ఒక 25 ఇచ్చినా, తమ్ముడు చెల్లెళ్ళు నెల డబ్బు పంపించినా 50-60 రూపాయలు వస్తాయి నెలకి. ఎలా సాగుతుంది సంసారం? ఎలా మందులు కొనటం?
చిన్నాన్న ప్రసాదరావుకు రాద్దాం అనుకున్నాడు కానీ ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక రాయలేదు. కోర్టు గుమస్తా ఉద్యోగం, 7 పిల్లలు, పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు 3, మగ పిల్లలు చదువుకుంటున్నారు. ఇంకా ఎవరి చేతికి అందిరాలా ఎవరు. రోజు డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తున్నాడు. రామ పాలు ఎక్కువ తీసుకుంటోంది, కూరలు ఎక్కువ కొంటోంది, రోజు సాత్కుడి పళ్ళు, యాపిల్స్ ఇలాగా. ఎక్కడి నుంచి తెస్తున్నావు అడిగాడు ఒక రోజున. అప్పు. వచ్చే నెల 1వ తేదీ అప్పుల వాళ్ళు గుమ్మం ముందు కూర్చుంటారు. మీ వాళ్ళు ఎంతో కొంత పంపిస్తారుగా. అద్దే చూద్దాం, ముందు మీ ఆరోగ్యం సంగతి చూసుకోవాలి. కిటికీ దగ్గర మంచం వేసుకున్నాడు. కిటికీలోంచి ఉమ్మి వేసేందుకు. ఎంత తిన్నా విపరీతమైన నీరసం, ఆకలి వేసేందుకు ఒక మందు, తిన్నది అరిగేందుకు ఒక మందు, దగ్గు రాకుండా ఒక మందు, వస్తే తగ్గించుకునేందుకు ఒక మందు, మంచం పక్కన బల్ల అంతా మందు సీసాలతో నిండిపోయింది. సుసి, వద్దమ్మా, దూరంగా ఉండాలి. ఎందుకు నాన్న? నా దగ్గు అంటుకుంటుంది తల్లి. ఎందుకు? జవాబు చెప్పే ఓపిక లేదు. రమా, సుసిని తీసుకెళ్ళు. నా గ్లాసులు పళ్ళాలు అవి విడిగా పెట్టు, డెట్టాలతో కడుగు, మిగతా వాటితో కలపకు. మీరు నిశ్చింతగా పడుకోండి, నేను అన్నీ చూసుకుంటానుగా. సుందర్కి అతని చిన్నాన్న ప్రసాదరావు ఉత్తరం రాశాడు. నువ్వు నాకెందుకు ఉత్తరం రాయలేదో తెలియదు. నీకు ఈ పాడు జబ్బు ఎలా వచ్చింది? వచ్చి నిన్ను చూడాలనుంది. చేతిలో డబ్బు లేదు. పిల్లలు పెద్దవాళ్ళైన కొద్దీ ఖర్చు ఎక్కువ అవుతోంది. వస్తాను. 20 రోజుల నుంచి ట్రీట్ చేస్తున్నాను, ఏమీ గుణం లేదు మిస్టర్ సుందర్. నా సలహా తీసుకుని మీరు టీబీ శానిటోరియంలో చేరండి అన్నాడు డాక్టర్. ఆసుపత్రి ఎందుకు? మీరు ఇచ్చే మందులేగా వాళ్ళు ఇస్తారు. మందులు ఒక్కటే కాదు, మంచి గాలి, వెలుగు, నర్సింగ్, పుష్టిగల ఆహారం అవన్నీ కావాలి. మనసులో ఏ చింత ఉండకూడదు. నా మాట వినండి. శానిటోరియంలో చేరారంటే మీకు 3 నెలల్లో జబ్బు నయమవుతుంది చెప్పాడు డాక్టర్. అవునండి, మీరు ఇంకా రాత్రిళ్ళు దగ్గుతూనే ఉన్నారు. జబ్బు ఎక్కువ కాలేదేమో కానీ తగ్గటం లేదు. డాక్టర్ గారు చెప్పినట్టు శానిటోరియంలో ఎందుకు చేరకూడదు? ఆసుపత్రి అంటే ఏమిటనుకున్నావు నువ్వు? సరిగా మందులు ఇవ్వరు, తిండి పెట్టరు, నర్సులు తిడతారు, డాక్టర్లు మాట వినిపించుకోరు అన్నాడు. రోగుల్ని తిట్టేందుకు, కొట్టేందుకు ఆసుపత్రులు పెట్టారా? మరీ విచిత్రంగా మాట్లాడుతున్నారు అంది రమ. ఆసుపత్రులు అందుకని పెట్టలేదు. నెల జీతాలు పుచ్చుకునే వాళ్ళకి రోగులైతేనే ఏమైతేనే అన్నాడు. పోనీ స్పెషల్ వార్డులో ఉండండి. నీకు స్పెషల్ వార్డు విషయం ఎవరు చెప్పారు? డాక్టర్ గారే చెప్పారు. రోజుకు 10 రూపాయలేనట. అంటే నెలకు 300. నాకు మాత్రం. నీకు సుసికి కనీసం 100 కావాలి. 400 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి? ఊరికే డబ్బు విషయం ఆలోచించి బెంగపడకండి. మీరు రేపు ఆసుపత్రిలో చేరాలి. స్పెషల్ వార్డులో చేర్పిస్తాను. నీకు మతిపోతోంది. నెలకు 300. నా దగ్గర డబ్బు ఉంది కదా. ఎక్కడిది? ఎన్నిసార్లు అడుగుతారు ఆ ప్రశ్న? అప్పటిదే అది వాడటానికి వీల్లేదు అన్నాడు సుందర్ గంభీరంగా. రమ ఏడవటం ప్రారంభించింది. ఎందుకు ఏడుస్తావు? ఆ డబ్బు వాడటానికి వీల్లేదన్నందుకేనా అడిగాడు చిరాకుతో. ఆ డబ్బు వాడటానికి వీల్లేదన్నందుకు కాదు. పెట్టెలో డబ్బు పెట్టుకుని మీకు ఆసుపత్రికి మందులకి ఖర్చు పెట్టలేకపోతే ఏడుపు వస్తుంది అంతే అంది. సుందర్ మాట్లాడలేదు. ఏదో పట్టుదలతో ఇలా మొండితనం చేయకండి. ఆ డబ్బు వాడనివ్వండి. మీకు నయమైన తర్వాత మీరు సంపాదించే ఆ డబ్బంతా మళ్ళీ నా పెట్టెలో పెట్టచ్చు. సుందర్ తలంచుకున్నాడు. ఈ పట్టుదలతో మీరు ఎవరిని ఏమి సాధించదలుచుకున్నారో చెప్పండి. పాపిష్టి జబ్బు, ప్రాణం తీసే జబ్బు ఇది. అజాగ్రత్తగా ఉంటే ఎలా చెప్పండి? నా గురించి కాదు, నేనేమవుతానని కాదు. సుసి విషయం ఆలోచించండి. దానికోసం మీరు నయం చేసుకోవాలి. ఏడుస్తోంది రమ. అలా ఏడవకు రమ, ఏడవకు. ఏడవకి ఏం చేయను? అదొక్కటే ఇప్పుడు నేను చేయగలిగింది. మీరంటే నాకు ఎంత ఇష్టమో మీకు అసలు ఎలా చెప్పను నేను. మీరు ఈ జబ్బుతో ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. రమ ఏడుస్తోంది. సరే, నీ ఇష్టం, ఆసుపత్రిలో చేరతాను అన్నాడు. ఇక మర్నాడు శానిటోరియంలో చేర్పించింది రమ భర్తని స్పెషల్ వార్డులో. ఒక గదిలో 2 రోగులు. శానిటోరియం నర్సులతో, డాక్టర్లతో మాట్లాడింది. నర్సు చేతిలో 20 రూపాయలు పెట్టి మా వారిని జాగ్రత్తగా చూసుకోవాలంది. నర్సు డబ్బు వద్దంటే రమ వినిపించుకోవాలా. లంచం కాదు ఇది, నేను ఆప్యాయంగా ఇస్తున్నాను, తీసుకో అంది. భర్త పక్కన బల్ల మీద బిస్కెట్లు, పళ్ళు, పుస్తకాలు, పత్రికలు పెట్టింది. రోజు సాయంకాలం 5 గంటలకు నేను సుసి వస్తాం. మీరు జబ్బు నయం చేసుకోవాలి త్వరగా. ఆ విషయం తప్ప ఇంకొక విషయం ఆలోచించకూడదు, తెలిసిందా అని చెప్పి వెళ్ళిపోయింది. చెప్పినట్టు మర్నాడు సాయంకాలం 5 గంటలకు వచ్చింది. ఎందులో వచ్చావు? ఎలక్ట్రిక్ రైల్లో. గంటసేపు కూర్చుంది. ఏవేవో కబుర్లు చెప్పింది. అతను నవ్వించింది, తను నవ్వింది. సుసి చేత పాటలు పాడించింది. ఇక వెళ్తాం, మళ్ళీ రేపు అంది 6:30 కల్లా లేచి. సుసి జాగ్రత్త అన్నాడు సుందర్.
అతని పక్కన మంచం మీద పడుకున్న రోగి రమ వెళ్ళగానే, మీరు చాలా అదృష్టవంతులు. మిమ్మల్ని దైవంగా ప్రేమించే భార్య దొరకటం గొప్ప అదృష్టం అన్నాడు. సుందర్ నవ్వి, నన్ను దైవంగా నా భార్య ప్రేమిస్తుందని మీకెలా తెలుసు అడిగాడు. ఆమె మాటలు, ఆమె చూపులు. సుందర్ లోలోన నవ్వుకున్నాడు. రమ విషయం, రమ చేసిన పనులు చెప్తే ఏమంటాడో. రమ తనని నిజంగా చాలా గాఢంగా ప్రేమిస్తూ ఉండాలి, లేకపోతే ఎందుకు తన కోసం ఇంత తాపత్రయపడుతుంది. జబ్బు చేస్తే చేసిందిలే, చస్తే చస్తాళ్లే అని ఊరుకునేది. తను సంపాదించుకున్న డబ్బు ఎందుకు ఇలా నీళ్లలా ఖర్చు పెడుతుంది. రోజు సాయంకాలం 5 గంటలకు ఒక్కరోజు తప్పకుండా వస్తుంది రమ సుశీలతో. అలా ఉందే నీ మొహం అడిగాడు ఒక రోజున. ఎలా ఉంది? పీక్కుపోయింది. రమ నవ్వింది. విపరీతమైన తలనొప్పి, నిన్న రాత్రి జ్వరం కూడా వచ్చింది అంది. డాక్టర్ చూపించుకున్నావా? మందిచ్చాడు. ఈవేళ విశ్రాంతి తీసుకోకపోయావా? మరి ఎందుకు వచ్చావు? ఓ రోజు నువ్వు రాకపోతేనే నేను గొడవ చేస్తాననుకున్నావా? మీరు గొడవ చేస్తారని కాదు, నా కోసం వచ్చాను. ఓ రోజు మిమ్మల్ని చూడకుండా నేను ఎలా ఉండగలను? అతని గుండె మీద పువ్వులు జల్లినట్టయింది. రమకు తనంటే చాలా ప్రేమ, ఎంతో ప్రేమ. అతను తాగుతున్న టానిక్ కన్నా ఎక్కువ బలం, బతకాలనే ఇచ్చ, ఆరోగ్యం రావాలనే పట్టుదల కలగజేసింది ఆ మాట. రమలో వస్తున్నట్టు మార్పు గమనిస్తూనే ఉన్నాడు. అతని పట్ల ప్రవర్తనలో మార్పు లేదు, కానీ ఆమె వేషంలో, రూపంలో మార్పు కనిపిస్తోంది. పెదిమలకు ఎర్రని రంగు పూసుకుంటోంది. ఖరీదైన పల్సని చీరలు కట్టుకుంటోంది. అందమైన ఎలాస్టిక్ పట్టీలున్న బాడీలు వేసుకుంటోంది. హై హీల్స్ షూస్, చేతికి రిస్ట్ వాచి, ఉంగరాలు, మెళ్ళో గొలుసులు, గాజులు. సుశీకి రోజుకో కొత్త గౌను వేసి తీసుకొస్తోంది. రోజుకో కొత్త చీర కట్టుకుంటోంది తను. ఇవన్నీ ఎలా వస్తున్నాయని అతను అడగలేదు. అతనికి తెలుసు. అప్పుడప్పుడు అతని తమ్ముడు, చెల్లెళ్ళు, తల్లి శానిటోరియంకి ఉత్తరాలు రాస్తున్నారు. రేపు మా చిన్నాన్న వస్తున్నాడు అన్నాడు సుందర్ రమతో. శానిటోరియంకి వచ్చి 2 నెలలైంది. స్టేషన్కి వెళ్ళాలా అడిగింది. మా చిన్నాన్న హోటల్లోనే దిగితే మంచిదేమో అనలేక అన్నాడు ఆ మాట. మీ ఇష్టం, ఇంటికి వస్తే నాకేమిటి అభ్యంతరం, నేనేమైనా వంట చేసి పెట్టాలా అంది. మరి నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు? వంట మనిషిని పెట్టాను. సుశీని చూసుకునేందుకు ఆయాని పెట్టాను. సుందర్ భార్యను ఆపాదమస్తకం పరీక్షగా చూశాడు. చటుక్కున లేచి వసారాలోకి వెళ్దాంరా అన్నాడు. ఇంకో రోగి ఉన్నాడు గదిలో. ఎలా అతని ముందు మాట్లాడటం? అతని వెనకే వసారాలకు వెళ్ళింది. డాక్టర్తో మాట్లాడాను, మీకు తగ్గుతోంది, ఇంకో నెల 2 నెలల్లో ఇంటికి తీసుకెళ్ళొచ్చు అన్నాడు. నేను ఇక్కడే ఉంటే నీకు బాగుంటుందేమో, ఇంటికి వస్తే నీ కార్యకలాపాలకు ఇబ్బంది కదూ. ఓ, మళ్ళీ మొదలెట్టారా? ఆ విషయం మాట్లాడటం మానేశారనుకున్నాను. ఒక రాత్రికి ఎంత సంపాదిస్తున్నావేంటి అడిగాడు కసి కొద్దీ. నవ్వింది. అలాంటి మాటలతో మీరు నన్ను బాధించటం లేదు, మిమ్మల్ని బాధ పెట్టుకుంటున్నారు. సంపాదించక ఏం చేయమంటారు? నేను పాప పస్తు పడుకోవాలా అడిగింది. నీలా సంపాదించిన వాళ్ళందరూ పస్తులుంటున్నారన్నమాట. ఏమో నాకెలా తెలుస్తుంది? భర్తకు క్షయ వచ్చి ఆసుపత్రిలో ఉన్నప్పుడు వాళ్ళ భార్యలు ఎలా సంసారం గడుపుకొస్తున్నారో నేను ఎలా ఊహించగలను? ఆస్తి ఉందేమో వాళ్ళకి, లేదా బంధువులు కావలసినంత డబ్బు ఇస్తున్నారేమో. అది కాకపోతే సంపాదించే రోజుల్లో బాగా వెనకేసి పెట్టాడేమో. ఏదీ లేని వాళ్ళు పస్తులైనా ఉండాలి, లేదా వాళ్ళకి తెలిసిన విధంగా సంపాదించనైనా సంపాదించాలి, అంతేగా. నాకు బతకాలని లేదు. ఈ జబ్బుతో ఇక్కడే చచ్చిపోతే బాగుండు, ఇంటికి రాను అన్నాడు. కళ్ళల్లో నీళ్లు నిండాయి. అతని చేతి మీద చేయి వేసి గట్టిగా పట్టుకుంది. అలా మాట్లాడకండి. ఎన్నిసార్లు మీరు ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళీ ఎప్పట్లా మీరు తిరగాలి. ఎన్నిసార్లు చెప్పినా మీరు నమ్మట్లేదు. మీరంటే నాకు ప్రాణం, అందుకే తప్పనిసరి అలా సంపాదిస్తున్నాను. తిట్టే ముందు, అలాంటి మాటలు అనే ముందు ఒకసారి ఆలోచించండి. మీ మీద నిజంగా నాకు ఇష్టం లేకపోతే నేనెందుకు ఇలా రోజు మిమ్మల్ని చూడటానికి వస్తాను? అదే రమ తరచూ ఉపయోగించే బ్రహ్మాస్త్రం. ప్రేమ అనే మాటతో ఎలాంటి పనినైనా సమర్థించుకోవచ్చు అని అనిపించింది. రమ తనను ప్రేమిస్తోంది, లేకపోతే తన కోసం రోజు ఎందుకు ఇలా వస్తుంది? ఎందుకు ఇలా పళ్ళు, బిస్కెట్లు, పుస్తకాలు తెచ్చిపెడుతుంది? రమ తనను ప్రేమిస్తోందని అనుకుంటే చాలు, రమను క్షమించగలిగే హృదయ వైశాల్యం వస్తుంది అతనికి. ఈ సంపద అంతా ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే ఏమని చెప్తావు అడిగాడు. ఎవరు అడుగుతారు? రేపు మా చిన్నాన్న వచ్చి అడుగుతాడు. బుద్ధి ఉంటే ఎవరు అడగరు. వాళ్ళకెందుకు, మనం ఎలాగో సంపాదించుకుంటాం. అడిగితే ఏమని చెప్పాలో నాకు తెలుసు. ఏమని చెప్తావు? గుర్రపు పందాల్లో వచ్చిందని చెప్తాను. నీకు గుర్రపు పందాల విషయం ఏం తెలుసు? మొన్న ఆదివారం వెళ్ళాను. ఎవరితో? అతను ఎవరో రెడ్డితో. సుందర్ చటుక్కున వసారాలోంచి లోపలికి వెళ్ళి పడుకున్నాడు. అరగంట తర్వాత రమ వెళ్ళిపోయింది.
సుందర్కి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తనను తలుచుకుని తన మీద తనకే జాలి వేసి ఏడుస్తూ కూర్చున్నాడు. పక్కన రోగి లెగిచాడు. వాట్ ఈజ్ ఇట్ ఫ్రెండ్, నొప్పిగా ఉందా, సిస్టర్ని పిలవనా అని అడిగాడు. నో థ్యాంక్స్ అన్నాడు సుందర్. మరి తరువాయి భాగం మనం రేపు విందామా? థ్యాంక్ యూ.